284 మందికి ఉద్యోగాలు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల ఫలితాలు విడుదల. ఎంపికైన అభ్యర్థుల వచ్చే నెల విధుల్లో చేరిక. మరో 7,000 పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారా సార్? తమరు స్టేట్ దాటి ఎక్కడికైనా వెళ్ళిపోయినారు అనుకున్నా. అసలు మీరు ఎక్కడ ఏం కనబడతలేరు సార్ ఈ మధ్య. మా ఆరోగ్య శాఖ బాగుందా సార్? మా హాస్పిటల్ బాగున్నాయా సార్? మందులు సరఫరా అవుతున్నాయా సార్? అట్లీస్ట్ మంచినీళ్ళన్నా దొరుకుతున్నాయా సార్? బాత్రూమ్లు నీట్గా ఉంటున్నాయా సార్? అసలు ముఖ్యంగా ఫ్యాకల్టీ డాక్టర్లు ఉంటున్నారా సార్? నర్సులు ఉంటున్నారా సార్? పాపం మా స్టాఫ్ నర్సులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల నుంచి జీతాలు లేవు సార్. 6 నెలల నుంచి జీతాలు లేవు సార్. మీ బిడ్డ పెళ్ళి అయిపోయి, మీ తమ్ముడు బిడ్డ పెళ్ళి అయిపోయి, కానీ సగటున వాళ్ళకు వచ్చే జీతం 25,000 30,000 సార్. దాంట్లోనే రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళు హాస్పిటల్కి రావాలంటే ఎక్స్పెన్సెస్ వాడుకోవాలి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు తినాలి, గ్రాసరీస్ ఖర్చు ఉంటుంది, పిల్లల ఫీజులు కట్టుకోవాలి. ఇవన్నీ మీరిచ్చే జీతంలోంచి జరగాలి సార్. 6 నెలల నుంచి జీతాలు లేకపోతే, జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలతో, వాళ్ళ కుటుంబాలతో మీరు ఆడుకున్నట్టే కదా సార్. మరి దాని గురించి సమీక్ష ఎప్పుడైనా జరిపారా సార్? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా సార్? లేదు, లేనే లేదు. అవుట్సోర్సింగ్లకు వేతనాలు లేవు, జీతాలు లేవు. వాళ్ళు మానేస్తే పాపం వేరే దగ్గర జాయిన్ అయిదామని జాయిన్ అయితే ఈ 6 ఎట్లాగో వీడు మానేసిండు కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఛార్జులు వీళ్ళ 6 నెలల జీతం కూడా కట్ చేసి వీళ్ళకి వేసుకుంటున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది జర ఆలోచించాలి కదా సార్. దామోదర రాజనరసింహ గారు సమీక్ష జరిపిరా సార్? దీని మీద బట్టి గారిని అడిగినరా సార్? దీని గురించి ఎప్పుడైనా మాట్లాడినరా సార్? ఒకవేళ మీరు మాట్లాడినట్టయితే మరి మీ పిఆర్ఓ గారిని ప్రెస్ నోట్ ఇవ్వమని చెప్పండి. మాకైతే ఎటువంటి ప్రెస్ నోట్లు మీ నుండి ఏం అప్డేట్స్ రావట్లేదు. మీరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఏం అప్డేట్స్ లేవు సార్. ఆరోగ్య శాఖ ఆరోగ్యంగా లేదు సార్. ఆరోగ్య శాఖ ఆరోగ్యంగా లేదు సార్. సో దయచేసి ఆలోచించండి సార్. అండ్ అట్లాగే నిన్న మా పెన్షనర్లు ధర్నా కూర్చున్నారు, వాళ్ళకి పెన్షన్ లేదని. పెన్షన్ లేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పంచ టెన్షనే మిగిలింది, వాళ్ళకి పెన్షన్ లేదు. ఎందుకు లేదు అంటే